హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో వ్యాంటేజీ రిఫరల్ లింక్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా అవకాశం ఉంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి బలవంతం లేదు. సరే, ఇక పాయింట్లోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్లో నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇది వాస్తవమే. కానీ ఎడితిరిగి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినటువంటి వాళ్ళు మరొక మార్గం లేక దీన్ని ఎలాగో పట్టుకొని ఎలాడాలి అనేటువంటి వాళ్ళకి నేను ఒక కథ చెప్తాను. ఇది ఒక మోరల్ స్టోరీస్గా నేను మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నమాట. ఈ మౌర్య సామ్రాజ్య రాజు అయినటువంటి అశోక ది గ్రేట్ మీ అందరికీ తెలుసు. అశోకుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే, మగధ రాజ్యాన్ని జయించాలి అని అనుకున్నప్పుడు యమునా నదీ తీరం, ఐ థింక్ గంగా నది ఒడ్డున అనుకుంటా, గంగా నదీ తీరాన్ని ఒడ్డున ఉన్నటువంటి మగధ రాజ్యాన్ని జయించాలనుకుంటా. కానీ మగధ రాజ్యాన్ని జయించడం చాలా అంటే చాలా కష్టం. చాలా షీల్డెడ్ ప్లేస్డ్ ఏరియా అనమాట. బాగా చాలా అద్భుతంగా పోరాటం చేయగలిగిన సైనికులు ఉన్నారు, మంది మాద్బలం ఉన్నది, బలమైనటువంటి రాజ్యం. సరే, దీన్ని ఎలాగైనా జయించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ నది ఒడ్డుకి వెళ్ళేసేసి ఆ నది ఒడ్డు నుంచి దీన్ని జయించాలి అని అంటే ఏం చేయాలి అని అనుకుంటారు. అనుకొని ఫస్టే అనుకోడు. ఆ రాజ్యంలో ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢాచారులను పిలుస్తాడు. గూఢాచారులను పిలిచి ఆ రాజ్యానికి, మగధ రాజ్యంలో ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి కనుక్కొని రమ్మంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, మంత్రులను పిలుస్తాడు. మంత్రులను పిలిచి, మనం మగధ రాజ్యం మీదకి వెళ్ళబోతున్నాము కాబట్టి మనం మగధ రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు మన సైనికులుకి అద్భుతమైనటువంటి పదునైనటువంటి ఆయుధాలు ఉండాలి. ఈ ఆయుధాలు కనుక సక్రంగా కనుక లేకపోతే మనం మగధ రాజ్యం మీద జయించడం చాలా కష్టం అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి పదునైన మంచి అధునాతనమైన ఆయుధాలకి ఆదేశిస్తాడు. తరువాత ఆపర్చునిటీ, ఆ నది ఒడ్డున ఉండి అవకాశం, ఇప్పుడు నది దాటి ఎమ్మంటనే యుద్ధం చేయొద్దు, అందులో బలమైనటువంటి శత్రువు. కాబట్టి నది ఒడ్డున ఒక ఊరు లాంటిది ఏర్పాటు చేసి సైనికులకి కంఫర్ట్ జోన్ అండ్ ఓపికతో ఎదురు చూడాలి, శత్రువుని ఎప్పుడు దెబ్బ కొట్టాలి అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూసి అప్పుడు మాత్రమే దాడి చేయాలి. ఈ మూడింటిని ఆయన ప్లే చేయాలి అని అనుకొని ఇచ్చేస్తాడు. తర్వాత గూఢాచారులు సమాచారాన్ని తీసుకొని వస్తారు అని చెప్తాడు. అశోకుడికి చెప్తారు, సరే ఇవి బలాలు, వాళ్ళ బలహీనతలు ఇవి అని చెప్తాడు. ఓకే, అవన్నీ నోట్ చేసుకుంటాడు. తర్వాత మంత్రుల ద్వారా ఆ కర్మాగారంలో కావాల్సినంత అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయా లేవా, సైనికులకు రోజు తర్ఫీదు అవుతుందా లేదా అని మొత్తం ఇచ్చేసి అందరూ ఓకే, వెల్ అండ్ డన్, మంచి మంచి ఆయుధాలు, సైనికులు మంచి బలమైనటువంటి మంచి చలాకీ కలిగినటువంటి సైనికులను వీళ్ళందరూ రెడీ చేసుకుంటారు. తర్వాత ఆ యొక్క నది పాటలీపుత్రం, ఇప్పుడు ఉన్నటువంటి పాట్నా ఉంది కదా, పాట్నా బయట ప్రక్కన, అంటే ఆ నదికి ఆవల సైడున ఒక గ్రామంలాగా ఏర్పాటు, గుడారాలు ఇవన్నీ ఏర్పాటు చేసి సైనికులను అక్కడే ఒక 3 నెలల పాటు స్టే చేసి, వాళ్ళు రోజు ఏం లేదు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేయటం, బాగా ఎప్పుడు యుద్ధానికి పమ్మంటే అప్పుడు పరిగెత్తేటట్టు చేయడం, ఇవన్నీ చేస్తారు. ఫైనల్గా ఒక రోజున వర్షాలన్నీ విపరీతంగా పడిన తర్వాత ఒక చల్లని బాగా చలి పుట్టేటువంటి సమయంలో, మంచు ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క అటాక్ అనేటువంటిది చేసి కేవలం అతి తక్కువ పీరియడ్లోనే యుద్ధం చేసేసేసి పాట్నా మగధ రాజ్యాన్ని వశపరుచుకుంటారు. సో ఏంటి అసలు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నెంబర్ 1, అశోకుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢాచారులు పంపి ఆ రాజ్యం యొక్క బలాలు ఏంటి, బలహీనత ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ మీరు ట్రేడర్ కూడా మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి తెలుసుకోవాలి. అంటే మీ బలం ఒకే స్ట్రాటజీని నమ్ముకొని ఉండటం, కావాల్సినంత డబ్బు ఉండటం, మీకు సపోర్టింగ్గా బ్యాక్ బోన్గా మీ నష్టం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ రైజ్ కాకుండా ఉండే విధంగా ఉండటం, బలహీనతలు ఏమైనా సమస్యలు వస్తాయా అంటే డబ్బు పోయింది, అప్పుడు ఏదైనా దాన్ని ఓవర్కమ్ కావడానికి, సమస్యలు రాకుండా ఉండటానికి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది, మీ బలాన్ని మీ బలహీనతలని మీరు ఎస్టిమేషన్ వేసుకోవాలి, అవునా కదా? తర్వాత నెంబర్ 2, పదునైనటువంటి ఆయుధాలు, సైనికులు ఎప్పుడు కూడా మంచి చలాకీగా చురుగ్గా ఉండే విధంగా ఉంటాం. అంటే ఇక్కడ పదునైనటువంటి ఆయుధాలు ఏంటి? మీ సెటప్స్, A+ సెటప్. దీన్ని ఎంత తెలిసినా కూడా మనం
ఆ టైంలో ఆ లైవ్‌లో మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు. అందుకని ముందుగానే ఎక్సర్సైజ్ అనేటువంటి అంటే పేపర్ ట్రేడింగ్ లేకపోతే ఇంకోటి అనేటువంటి ఒక నాలెడ్జ్ అనేటువంటిది మీరు పెంపొందించుకొని ఉండాలి. తర్వాత అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మీద దాడి చేయటం. అంటే మీరు ట్రేడింగ్ ముందు కూర్చున్నప్పుడు ఆ చార్ట్‌ని అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడైతే షూర్ షాట్‌గా ఇది మనం తీసుకుంటే 80% ఆర్ 70% సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు కల్పించుకోగలిగితే అప్పుడు మీరు ఎంటర్ కావాలి. కాబట్టి మీకు కావాల్సింది ఫస్ట్ థింగ్ మీ బలాలు, మీ బలహీనతలను తెలుసుకోండి. నెంబర్ 2 షార్ప్ స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలా. నెంబర్ 2 ఓపికతో ఉండి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు ధనామని ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ టార్గెట్‌లను పెట్టేసి కేర్‌ఫుల్‌గా ముందుకు నడిపించడం. అప్పుడు మాత్రమే మీకు స్టాక్ మార్కెట్‌లో విజయం పొందుతారు. అప్పుడు అశోకుడు ఎట్లయితే సక్సెస్ అయ్యాడో మీరు అట్లా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అంత తేలికైనటువంటి విషయం కాదు. జాగ్రత్తగా స్టెప్స్ వేయండి. థ్యాంక్ యూ.